దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిదినము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు అనునిత్యము ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. ఈ భాగంలో ఉజ్జియా అనే రాజు మనకు కనబడుతున్నాడు. అతడు రాజ్య పరిపాలన ప్రారంభించే నాటికి కేవలము 16 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉండి, పిన్న వయసులో రాజై తన తండ్రి అయిన అమజ్యా వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు అనే విషయాలు మనకిక్కడ కనబడుతున్నాయి. దేవుని ప్రత్యక్షత విషయంలో తెలివిగలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడాన్ని బట్టి, ఆయనను ఆధారముగా చేసుకోవడాన్ని బట్టి యుద్ధములు కలగకుండా దేవుడు అతనికి సహాయము చేశాడు. అత్యధికముగా అతడు బలాభివృద్ధి నొంది అతని కీర్తి అనేక ప్రదేశములకు వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు దేవుని వలన ఆశ్చర్యకరమైన సహాయము అతనికి కలిగినని ఈ భాగములో చెప్పడం మనం చూస్తున్నాం. మనము కూడా దేవుని ఆశ్రయించి ఆయనపై పూర్తిగా మనము ఆధారపడినట్లయితే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మనందరమును దేవుని ఆశ్రయించి ఆయన ద్వారా మనము, మన కుటుంబాలు అన్ని విషయాలలో వర్ధిల్ల చేయబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మేము మిమ్మలను ఆశ్రయించుటకు సహాయము చేయండి. మిమ్మలను ఆశ్రయించిన వారెవ్వరిని మీరు విడిచిపెట్టేవారు కాదు. మిమ్మలను నమ్ముకొని వారు ఎన్నడూ సిగ్గునొందరని లేఖనం సెలవిస్తుందయ్యా. మేము మీ పైన ఆధారపడుతున్నాం. మా కుటుంబాలను దీవించగలిగిన దేవుడవు, ప్రతి వారిని ఆశీర్వదించే దేవుడు మీరే ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు వర్ధిల్ల చేయండి. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను బహుగా మీరు ఆశీర్వదించండి. ప్రతి వారికి మీ కృపాక్షేమములు మీరు తోడుగా ఉంచండి. ప్రతి వారి కష్టార్జితములను దీవించండి. వారి ఉద్యోగములలో, వారి చేతి పనులలో, వారి వ్యాపారములలో వర్ధిల్లతను మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.